సూపర్ వ్యూ ఇది. ఆ ట్రైన్ కిందికి వెళ్ళి మన ట్రైన్ మీదకి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ ఈ ట్రైన్లో అయినా సంక్రాంతికి పోయారు అనుకోండి, స్పెషల్ ట్రైన్, స్పెషల్ ఎఫెక్ట్స్, స్పెషల్ దెబ్బలు, మంచు, మొత్తం మంచు. మనకి చెన్నైలో కూడా ఇంత చలి లేదు, ఆంధ్రాలో కూడా ఇంత చలి లేదు. నాకు ఎన్ని దెబ్బలు తాకినా ఏదేమైనా కూడా స్పెషల్ ట్రైన్స్ అంటేనే లేట్ నడుస్తాయి. ఎందుకంటే రెగ్యులర్ ట్రైన్స్కి ఫస్ట్ రేణిగుంట రైల్వే స్టేషన్కి వచ్చి చూసుకుంటే ఫోన్ డిస్ప్లే పలిగిపోయి ఉంది మన ప్లేస్. ఇక్కడ బస్సు దిగిన్నో లేదో కొంచెం చీకటి ఉండే కింద పడిపోయినా, ఇదంతా రాసుకుపోయింది, ప్యాంటు తిరిగింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, నేను వినయ్. అయితే ఈరోజు అయితే ఒక సంక్రాంతి స్పెషల్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము ఫ్రమ్ తిరుపతి టు కాచిగూడ. యాక్చువల్లీ నేను ప్రెజెంట్ రేణిగుంట రైల్వే స్టేషన్లో ఉన్నా. నా టికెట్ అయితే తిరుపతి నుంచి కాచిగూడకు బుక్ చేసుకున్నా. కానీ తిరుపతిలో ఆల్రెడీ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ప్రెజెంట్ టైం 8:18 అవుతుంది. నేను చెన్నై నుంచి వస్తున్నా. ఇక్కడ చెన్నై నుంచి బస్లో ట్రావెల్ చేసి రేణిగుంట బైపాస్ దగ్గర దిగి అక్కడి నుంచి ఆటోలో వచ్చి రేణిగుంటకి అయితే ఎక్కిన. ఇంకొక 10 మినిట్స్లో అయితే మన ట్రైన్ ఇక్కడికి వస్తుంది. ఒకవేళ నేను తిరుపతి పోయినుంటే మాత్రం ట్రైన్ మిస్ అయిపోతుండే. అండ్ ఇప్పుడైతే చూసుకుంటున్నా, నా ఫోన్ కూడా పలిగిపోయింది. ఇక్కడ బస్సు దిగిన్నో లేదో కొంచెం చీకటి ఉండే కింద పడిపోయినా, ఇదంతా రాసుకుపోయింది, ప్యాంటు తిరిగింది. కొంచెం ట్రైన్ రాగానే ప్యాంట్ అయితే చేంజ్ చేసుకోవాలా. మొత్తం ఈ చేతులు అన్నీ మొత్తం ఇట్లా పడిపోయినాయి అనమాట రోడ్డు మీద. చాలా అడ్వెంచరే చేసిన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రైన్ వేయడం మిస్ అయిపోతుంది. సంక్రాంతి స్పెషల్ ట్రైన్ చేయాలని ఎప్పటి నుంచో ఉండే. ఈరోజైతే మన కళ నెరవేరబోతుంది. ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వస్తుందని అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఇంకొక 2 మినిట్స్లో వచ్చేస్తుండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ లైట్గా ప్యాంటు కూడా కొంచెం చిరిగిపోయింది, కొత్తది తీసుకున్నా ఇది. ఇక్కడ కూడా కొంచెం పోయింది. మన ట్రైన్ అయితే వచ్చేసింది. 8:20కి రావాలా, ఇక్కడ 8:28కి రావాలా. కరెక్ట్ ఒక 4 మినిట్స్ డిలే తోటి అయితే వచ్చింది. స్పెషల్ ట్రైన్ లాల్గర్ కాచిగూడ తిరుపతి. దీనికి కోచ్ నెంబర్స్ బేసిక్గా అతికిచ్చిర్రు. S3 అయితే ఉంది, S4 ఉంది, S1 S2 అవన్నీ అతికిచ్చారు పేపర్ తోటి. ఇప్పుడైతే చూసుకుంటున్నా, నా ఫోన్ కూడా పలిగిపోయింది. కనిపిస్తుంది కదా క్లియర్గా. మన ట్రైన్ అయితే రేణిగుంట నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ టైమ్ 8:35 అవుతుంది. స్టేషన్ కోడ్ వచ్చేసి RU. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07656 ఫ్రమ్ తిరుపతి టు కాచిగూడ. కాచిగూడ స్పెషల్ ఫేర్ సంక్రాంతి స్పెషల్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్ వచ్చేసి మనకి గూడూరు, నెల్లూరు, తెనాలి, విజయవాడ, కాశీపేట ఆ రూట్లో అయితే ఇది కాచిగూడకు పోతుంది. సికింద్రాబాద్ అయితే పోదు ఇది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి జనవరి 16th వరకు నడుస్తుంది, తర్వాత అయితే నడవదు. అండ్ ఈ ట్రైన్ ఇంతకుముందు గుంతకల్ తిరుపతి స్పెషల్ ప్యాసింజర్ ట్రైన్ లాగా అయితే నడిచింది. అండ్ ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు రేపు మార్నింగ్ అయితే తెలుసుకుందాము. ఎందుకంటే పడ్డా కదా కొంచెం అన్ని పెయిన్స్ బాగున్నాయి. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, వేరే ప్యాసింజర్లకు డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి మార్నింగ్ లేవగానే ఈ ట్రైన్ గురించి కంప్లీట్ విశేషాలు అయితే తెలుసుకుందాము. ఇంకా దులుపుకోలే, ఎంత కాళ్ళు చూడండి, మట్టి ఇంకా దులుపుకోలే. జస్ట్ ఇది ఒక్కటే అయితే వాష్ చేసిన. ఇప్పుడు మొత్తం ఎట్లయిపోయింది చూడండి. ఇక్కడ కూడా దాకింది ప్యాంటు లోపల నుంచి. ఇప్పుడు అంతా వాష్ చేసుకొని పడుకుంటా. గుడ్ మార్నింగ్. ప్రెజెంట్ అయితే మనము కేసముద్రం దాటుతున్నాము. ఇది స్టాప్ కాదు, కానీ ఇక్కడైతే ట్రైన్ స్లో చేసిండు. 3 hours డిలే నడుస్తుంది. అయితే నైట్ నిన్న ఆఫ్టర్నూన్ 2 o'clockకి నేను చెన్నై నుంచి తిరుపతి బయలుదేరిన. చెన్నైలో బస్ ఎక్కేటప్పుడు కూడా అడిగిన నాన్ స్టాప్ బస్ అంటే నాన్ స్టాప్ బస్ అన్నాడు. ఇక 3 o'clock బస్ స్టార్ట్ అయింది. ఇక అన్ని ఊర్లు తిప్పుకుంటా తీసుకొస్తుండో. అప్పుడే ఇక ట్రైన్ ఇదేమో స్పెషల్ ట్రైన్ 8 o'clockకి తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ పోకముందు ఒక దగ్గర ఆపేయండు ఫుడ్కి. అప్పుడే టైం 7:30 అవుతుంది. రేణిగుంటకైతే 8 కల్లా రీచ్ అవుతాము, తిరుపతికి అయితే రీచ్ కాలేము అని అన్నాడు. ట్రైన్ టైం టేబుల్ చెక్ చేస్తే రేణిగుంటలో 8:28కి వస్తుందని ఉంది. ఇక నేను ఏం చేసిన, రేణిగుంటలో దిగి రోడ్ క్రాస్ చేస్తున్నా. మొత్తం చీకటి ఉంది. బైపాస్లో దిగిన రోడ్ క్రాస్ చేస్తున్నా.
టైం అవుతుంది. ఆపోజిట్ ఒక ఆటో బయలుదేరింది. ఆటో ఆగిందని ఉరుక్కుంటూ పోతున్నా. అట్లనే ఇంకా కింద వైర్ ఉండే పడిపోయే వరకు ఎంత బాగా ప్యాంటు జినిగి ఈ అన్నీ రాసుకుపోయినాయి అనమాట, మోకాళ్ళు చేతులు. అట్లా అయింది. ఒకవేళ అది నాన్ స్టాప్ బస్ అంటే నాన్ స్టాప్ బస్ అన్నాడు. ఆ తమిళ్ వాళ్ళ డ్రైవర్కి ఏమో తెలుగు రాదు, నాకేమో తమిళ్ రాదు. పెద్ద అడ్వెంచరే అయిపోయింది నైట్. ఇట్లా అయింది మొత్తం. రేణిగుంట రైల్వే స్టేషన్కి వచ్చి చూసుకుంటే ఫోన్ డిస్ప్లే వలిగిపోయి ఉంది వన్ ప్లేస్. ఈ సంక్రాంతికి టోటల్ 52 స్పెషల్ ట్రైన్స్ అయితే అనౌన్స్ చేసిండ్రు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. డిఫరెంట్ లొకేషన్స్కి లైక్ హైదరాబాద్ టు తిరుపతి, హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు కాకినాడ, హైదరాబాద్ టు నర్సాపూర్, డిఫరెంట్ ట్రైన్స్ అయితే అనౌన్స్ చేసిండ్రు. మనం ఈ జర్నీలో 741 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాము. టోటల్ 24,633 కిలోమీటర్స్ అయితే మనం కవర్ చేయబోతున్నాము ఆల్ ఇండియా టూర్లో. ఈ ట్రైన్లో మనమైతే థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నాము. టికెట్ అప్డేట్ అయ్యి మనకి సెకండ్ ఏసీలో వచ్చింది. అండ్ ప్రజెంట్ 3 అవర్స్ లేట్ నడుస్తుంది. స్పెషల్ ట్రైన్స్ అంటేనే లేట్ నడుస్తాయి, ఎందుకంటే రెగ్యులర్ ట్రైన్స్కి ఫస్ట్ సిగ్నల్ ఇచ్చేస్తారు, అన్ని పోయినాక దీన్ని వదులుతారు కదా, అందుకోసం స్పెషల్ ట్రైన్స్ లేట్గానే నడుస్తాయి. అన్ని స్పెషల్ ట్రైన్స్ లేట్గా నడుస్తాయంటే కాదు, కొన్ని ఏదైతే బిజీ రూట్ ఉంటుందో ఆ రూట్లో మాత్రం లేట్గా నడుస్తుంది కొంచెం. నైట్ మనము చాలా స్టాప్స్ అయితే స్కిప్ చేసినాము, ఎందుకంటే అది ఆల్రెడీ చూపించిన రూటే. అండ్ ఇంకొకటి నైట్ టైం వేరే ప్యాసింజర్స్కి డిస్టర్బ్ కావద్దు అని చూపించలే. నాకు ఎన్ని దెబ్బలు తాకినా ఏదేమైనా కూడా మన టార్గెట్ వెరీ సూన్ అయితే మనం అచీవ్ చేయాల్సిందే. అండ్ మీ అందరూ సపోర్ట్, మీ అందరి ప్రేమ ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్లీ వెరీ సూన్ నేను కంప్లీట్ చేయబోతున్నాను. నాకైతే అర్థమవుతున్నది. థ్యాంక్ యూ మీ అందరికీ, పేరు పేరున మీ అందరికీ ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ ఇలానే కొనసాగించండి. వెరీ సూన్ మనం 1 lakh కిలోమీటర్స్ అయితే అచీవ్ చేయబోతున్నాము. మంచు, మొత్తం మంచు. మనకి చెన్నైలో కూడా ఇంత చలి లేదు, ఆంధ్రాలో కూడా ఇంత చలి లేదు. తెలంగాణలో ఎంటర్ అయినాక అయితే చాలా చలి ఉంది. సన్ రైజ్ కూడా అయితే ఉంది, బాగుంది. ఆ ట్రైన్ మన ట్రైన్ అయితే ప్యారలల్గా ముందుకు వస్తున్నాయి. అది ప్యాసింజర్ ట్రైన్, అది దానికి కూడా సిగ్నల్ ఉంది, మనకు కూడా ఉంది. ఆల్మోస్ట్ వరంగల్కి ఇంకొక 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఫుల్ చలి ఉంది బయట. మనమైతే వరంగల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. విత్ ఆల్మోస్ట్ 3 hours 14 minutes డిలే. 4:40కి రావాలి ఇక్కడ ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు 5:57 అవుతుంది. వరంగల్ పోకముందు భారత్ పెట్రోలియం ప్లాంట్ ఇది. వరంగల్ రైల్వే స్టేషన్. వరంగల్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది విత్ 1 minute స్టాప్ తోటి. కరెక్ట్గా 1 minute అంటే 1 minute అయింది. స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయని చెప్పాను కదా, కంప్లీట్గా 52 సర్వీసెస్ అయితే ఉన్నాయి. ట్రైన్ నెంబర్ 07077 చెల్లపల్లి టు తిరుపతి. 3 o'clockకి చెల్లపల్లిలో బయలుదేరుతుంది అండ్ 4 o'clockకి నెక్స్ట్ డే తిరుపతిలో రీచ్ అవుతుంది. ఇది 6th ఉంటుంది. అండ్ ట్రైన్ నెంబర్ 07078 తిరుపతి టు చెల్లపల్లి. 8 o'clockకి ఈవినింగ్ తిరుపతిలో బయలుదేరుతుంది. మార్నింగ్ 8 o'clockకి మళ్ళీ చెల్లపల్లికి వస్తుంది. ఇది 7th రోజు తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది. 02764 చెల్లపల్లి టు తిరుపతి. చెల్లపల్లిలో 6:55కి బయలుదేరుతుంది. తిరుపతిలో 7:15కి అయితే రీచ్ అవుతుంది. అండ్ ఈ డేట్స్ వచ్చేసి 8th, 11th, 15th రోజు స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా 3 సర్వీసులు అయితే ఇచ్చిండు. అండ్ 02763 తిరుపతి టు చెల్లపల్లి. తిరుపతిలో 4:55కి బయలుదేరి చెల్లపల్లికి 6కి వస్తుంది. డేట్స్ వచ్చేసి 9, 12, 16 డైలీ ఒక సర్వీస్ లెక్క. 9th, 12th, 16th. అండ్ 07037 వికారాబాద్ టౌన్ టు కాకినాడకి.
ఇది వచ్చేసి వికారాబాద్లో 7:40కి స్టార్ట్ అవుతుంది. కాకినాడ వెళ్ళే వరకు ఎర్లీ నెక్స్ట్ డే 8:30 అయితే అవుతుంది. 13th రోజు ఉంది సర్వీస్ ఇది. ట్రైన్ నెంబర్ 07038 కాకినాడ టౌన్ చెల్లపల్లి. కాకినాడ టౌన్లో 8:30కి బయలుదేరి చెల్లపల్లికి 8:30కి మళ్ళీ మార్నింగ్ వస్తుంది. ఇది 14th రోజు ఉంది సర్వీస్ కాకినాడ నుంచి. అండ్ 07655 కాచిగూడ తిరుపతి. ఇప్పుడు మనం వెళ్ళేదే ఈవినింగ్ 5:30కి బయలుదేరుతుంది కాచిగూడ నుంచి. తిరుపతి వెళ్ళే వరకు 7:30 అవుతుంది. ఇది 9th కి 16th నడుస్తుంది. 07656 తిరుపతి కాచిగూడ 8:05కి తిరుపతిలో బయలుదేరుతుంది. అండ్ 9:30కి కాచిగూడకి రావాలా. ఇది వచ్చేసి 10th కి 17th రెండు సర్వీసులు అవుతున్నాయి. ట్రైన్ నెంబర్ 07035 చల్లపల్లి నర్సాపూర్. చల్లపల్లిలో 19:15కి బయలుదేరుతుంది. అంతే 7:15కి బయలుదేరి నర్సాపూర్కి 5:30కి రీచ్ అవుతుంది. ఇది 11th కి 18th రోజు నడుస్తుంది. అండ్ ట్రైన్ నెంబర్ 07036 నర్సాపూర్ చల్లపల్లి. నర్సాపూర్లో 8 o'clock బయలుదేరుతుంది. చెల్లపల్లికి వచ్చేవరకు మళ్ళీ మార్నింగ్ 8కి అవుతుంది. ఈ డేట్స్ వచ్చేసి 12th కి 19th రోజు అయితే సర్వీస్ ఉంది. ట్రైన్ నెంబర్ 07078 సికింద్రాబాద్ కాకినాడ టౌన్. సికింద్రాబాద్లో 10:05 మార్నింగ్ బయలుదేరి సేమ్ డే ఈవినింగ్ 7:30కి కాకినాడకి రీచ్ అవుతుంది. ఈ సర్వీస్ వచ్చేసి 12th కి 19th ఉంది. అండ్ 07079 కాకినాడ టౌన్ సికింద్రాబాద్. కాకినాడలో నైట్ 10కి బయలుదేరుతుంది. సికింద్రాబాద్ వచ్చేవరకు మార్నింగ్ 8:30కి అయితే వస్తుంది. ఈ సర్వీస్ వచ్చేసి 12th 19th ఉంది. అండ్ ట్రైన్ నెంబర్ 07033 చెల్లపల్లి నర్సాపూర్. చెల్లపల్లిలో ఈవినింగ్ 7:30కి బయలుదేరుతుంది. నర్సాపూర్ వెళ్ళే వరకు ఉదయం 5:50కి పోతుంది. ఈ సర్వీస్ వచ్చేసి 7th 9th 13th 15th 17th కంప్లీట్గా 5 సర్వీస్ అవుతున్నాయి. అండ్ ట్రైన్ నెంబర్ 07034 నర్సాపూర్ చెల్లపల్లి. నర్సాపూర్లో 8 o'clock బయలుదేరుతుంది. చెల్లపల్లి వచ్చేవరకు మళ్ళీ 8 అవుతుంది. ఈ సర్వీస్ వచ్చేసి 5 సర్వీస్ ఉన్నాయి. 8th 10th 14th 16th 18th రోజు అవుతుంది. ట్రైన్ నెంబర్ 07031 చెల్లపల్లి కాకినాడ టౌన్. చెల్లపల్లిలో 9:45కి బయలుదేరుతుంది. కాకినాడ వెళ్ళే వరకు మార్నింగ్ 8:30 అయితే అవుతుంది. ఇది 8th 10th 12th 14th ఉంది సర్వీస్. అండ్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07032 కాకినాడ టౌన్ టు చెల్లపల్లి. కాకినాడ టౌన్లో 8:30కి బయలుదేరుతుంది. అండ్ చెల్లపల్లికి వచ్చే వరకు మార్నింగ్ 8:35 అవుతుంది. ఈ సర్వీస్ 9, 11, 13, 15కి అయితే ఉన్నాయి. అండ్ ట్రైన్ నెంబర్ 07487 నాందేడ్ కాకినాడ టౌన్. నాందేడ్లో 2:25కి బయలుదేరి కాకినాడకి నెక్స్ట్ డే మార్నింగ్ 8:10కి అయితే రీచ్ అవుతుంది. ఇది 2 సర్వీస్ ఉన్నాయి 6th కి 13th కి. అండ్ ట్రైన్ నెంబర్ 07488 కాకినాడ టౌన్ టు నాందేడ్. కాకినాడ టౌన్లో 6:30కి బయలుదేరి నాందేడ్కి 3:10కి నెక్స్ట్ డే అయితే పోతుంది. ఇది వచ్చి 7th కి 14th ఉంది. ట్రైన్ నెంబర్ 07025 చెల్లపల్లి శ్రీకాకుళం రోడ్. చెల్లపల్లిలో 7:20కి బయలుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్ దాని నెక్స్ట్ డే 9 o'clock అయితే రీచ్ అవుతుంది. ఇది వచ్చేసి 9, 12, 14కి అయితే ఉంది సర్వీస్. ట్రైన్ నెంబర్ 07026 శ్రీకాకుళం రోడ్ టు చెల్లపల్లి. శ్రీకాకుళం రోడ్లో 2:45కి బయలుదేరుతుంది. చెల్లపల్లి వచ్చేవరకు మార్నింగ్ 6 అవుతుంది. ఈ సర్వీస్ వచ్చి 10, 13, 15కి ఉంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07041 కాచిగూడ శ్రీకాకుళం రోడ్. ఇది కూడా ఇంతకుముందేమో చెల్లపల్లి, ఇప్పుడేమో కాచిగూడ శ్రీకాకుళం రోడ్. ఇది వచ్చేసి 5:45కి బయలుదేరుతుంది. కాచిగూడలో శ్రీకాకుళం రోడ్ వెళ్ళేసరికి ఉదయం 9 అవుతుంది. ఇది ఒకటే సర్వీస్ ఉంది 7th రోజు. అండ్ ట్రైన్ నెంబర్ 07042 శ్రీకాకుళం రోడ్ టు కాచిగూడ. శ్రీకాకుళం రోడ్లో 2:45కి బయలుదేరుతుంది. కాచిగూడకు వచ్చేవరకు 7:30 అవుతుంది. ఇది ఒకటే సర్వీస్ ఉంది 8th రోజు. ఓవరాల్గా కంప్లీట్గా 52 సర్వీస్ ఇవన్నీ. కాజీపేట్కి ముందు తీసుకొచ్చి అయితే మన ట్రైన్ ఆపేసిర్రు. మన ఇంజన్ చూడండి, బాగుంది కదా ట్రైన్, మస్తుగా అనిపిస్తుంది. ఒక 10 minutes ఆగైతే ఇక్కడ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ కాజీపేటలో ప్లాట్ఫామ్ ఖాళీ లేదనుకుంటా, అట్లనే ఇంతసేపు ఆపిండి. మంచిగా కనిపిస్తుంది కదా మన ట్రైన్. కంప్లీట్ ICF కోచెస్ ఇది. ఇంతకుముందు ప్యాసింజర్ ట్రైన్ ఉంటుండే, దీన్ని స్పెషల్ ట్రైన్ చేసిర్రు. అది నాగ్పూర్ ఢిల్లీ రూట్. అది చాలాసార్లు చూపించాను కదా. ఇదేమో విజయవాడ చెన్నై.
అదేమో నాగ్పూర్ న్యూఢిల్లీ. మనమైతే కాజీపేట్ జంక్షన్కి అయితే వచ్చేసినాము విత్ 3 hours 28 minutes డిలే. ఇక్కడ మార్నింగ్ 5కి రావాలా, 8:28 అయితే అవుతుంది టైము. స్టేషన్ కోడ్ వచ్చేసి KZJ. కాజీపేట్లో కూడా ఒక 1 minute స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఇక్కడ నుంచి కూడా కరెక్ట్గా 1 minute ఆగింది ఇక్కడ. నెక్స్ట్ మనకు వచ్చేసి జన్గాం రైల్వే స్టేషన్. అండ్ జన్గాం రైల్వే స్టేషన్ ఎప్పుడు మనం చూపించలే, ఎందుకంటే మన ట్రైన్స్ ఎప్పుడు అక్కడ ఆగలే. ఇప్పుడు ఫస్ట్ టైం చూపించబోతున్నాం మనము. డీజిల్ ఫ్రాక్షన్ ట్రైనీస్ హాస్టల్ కాజీపేట్, అది హాస్టల్ ఉంటుంది. మంచిగా ఉంది, మంచిగా కనిపిస్తుంది కదా పొలం. మధ్య మధ్యలో ఈ తోట ఉంది, ఇది ఏం తోటనో తెలియదు కానీ చాలా బాగుంది. అది చాలా బాగుంది. జన్గాం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకొక 1 kilometer అవుతుంది. ఇది జన్గాం అవుట్స్కట్స్ విలేజ్. ఇది అంతా డెవలపింగ్ ఏరియా అనమాట. అంతా తెలంగాణ టు వరంగల్ అంతా డెవలప్ అవుతుంది. ప్రెసెంట్ మనం జన్గాం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ ZN. ఇక్కడికి మార్నింగ్ 6-8కి రావాలా. ప్రెసెంట్ టైం వచ్చేసి 9:40 అవుతుంది. ఆల్మోస్ట్ 3 hours 32 minutes డిలే తోటి అయితే నడుస్తుంది ట్రైన్ ప్రెసెంట్. మన గాడైతే పచ్చ జెండా అయితే ఊపి సిగ్నల్ అయితే ఇచ్చేసిండి. ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్గా ఒక 1 minute అయితే ఆగి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయింది. చాలామంది దిగిర్రు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇక్కడ నుంచి చెర్లపల్లి. కొత్తగా ఓపెన్ చేసిరు కదా చెర్లపల్లిలో టర్మినల్. చూద్దాం మనకి ఎట్లా కనిపిస్తుందో అది. యాదగిరిగుట్ట రోడ్ అది, యాదాద్రి. ఇప్పుడు అది యాదగిరిగుట్ట మంచిగా డెవలప్ అయితే అయింది ఇక్కడ సైడ్ అంతా. చాలా మెల్లగా అయితే పోతుంది ట్రైన్. స్పెషల్ ట్రైన్, స్పెషల్ ఎఫెక్ట్స్, స్పెషల్ దెబ్బలు, స్పెషల్ ఫోన్కి డ్యామేజ్. ఆల్మోస్ట్ 15,000 ఉంది దాని డిస్ప్లే చెక్ చేస్తే 1+11ది. స్వర్ణగిరి అంటే అది ఏదో ఇక్కడ ఉంది. భువనగిరి దాటినాక ఏదో తెలియదు అది. ఏమో స్వర్ణగిరి అని ఉంది. టెంపులా ఏంది అది, చాలా పెద్దగా అవుతుంది. టెంపుల్ అనుకుంటా ఇది. ఇంకా పగిడిపల్లి జంక్షన్కి 4 kilometers దూరంలో ఉన్నాం మనము. అక్కడ ట్రాక్స్ పోతున్నాయి కదా, అది గుంటూరు రూట్. అది బయలుదేడు పని ఎట్లా చేసుకుంటారు. విశాఖ ఎక్స్ప్రెస్ ఇదే రూట్లో పోతుంది. జన్మభూమి ఇదే రూట్లో పోతుంది. నారాయణాద్రి కూడా ఇదే రూట్లో వస్తుంది. మన ట్రైన్ పగిడిపల్లి దగ్గర అయితే తీసుకొచ్చి ఆపేసిండు. ఆల్మోస్ట్ 4 hours డిలే నడుస్తుంది. 3.5 hours 4 hours డిలే నడుస్తుంది. ఒకవేళ ఈ ట్రైన్లో అయినా సంక్రాంతికి పోయారు అనుకోండి స్పెషల్ ట్రైన్స్లో, ఇంకా ఈ డిలే అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే స్పెషల్ ట్రైన్స్ కదా, రెగ్యులర్ ట్రైన్స్కి వదిలేసినాక దీన్ని పంపిస్తారు. ఆల్మోస్ట్ ప్రెజెంట్ డిలే 3 hours 53 minutes, అంటే ఆల్మోస్ట్ 4 hours వెళ్ళిపోతుంది. ఒకసారి ఆలోచన చేసుకోండి. మస్తు కనిపిస్తుంది ట్రైన్ అయితే. చెర్లపల్లి దగ్గరలో ఉన్నాం మనం. ఇంకొక 1 kilometer. చాలా బాగా కనిపిస్తుంది. ఆ ఎదురుగా కనిపించేదే చెర్లపల్లి రైల్వే స్టేషన్. రీసెంట్గా మంచిగా డెవలప్ చేసిరు దీన్ని. ఇక్కడ చెర్లపల్లికి మార్నింగ్ 7:10కి రావాలా. టైం వచ్చేసి 11:17 అవుతుంది. 4 hours 5 minutes డిలే తోటి అయితే మన ట్రైన్ ఇక్కడికి వచ్చింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుందో. జూమ్ చేసి చూపిస్తా.
అరే ట్రైన్ అడ్డం ఉంది కదా, ఇదంతా చెల్లపల్లి రైల్వే స్టేషన్. ఏదో ట్రైన్ ఉంది ఇక్కడ, సికింద్రాబాద్ విశాఖపట్నం. బాగుంది. తెర్లపల్లి నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయింది. 1 minute అయితే ఆగి, పక్కన వరంగల్ మెమో, అది సికింద్రాబాద్ వరంగల్. అమ్మ చెల్లపల్లిలో చాలా ట్రైన్స్ అయితే ఆగి ఉన్నాయి. 1 2 3 4 5 6 టోటల్ 6 ట్రైన్స్ ఉన్నాయి. చాలా పెద్దగా చేసారు చెల్లపల్లి రైల్వే స్టేషన్ని. ప్రజెంట్ అయితే మనం మల్కాజ్గిరి రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఇక్కడికి 8:10కి రావాలా. ప్రజెంట్ టైం వచ్చేసి 12:05 అవుతుంది. 3 hours 55 minutes డిలే తోటి ఇక్కడికి వచ్చినాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ అయితే లాస్ట్ మనం కాచిగూడ. ఈ ట్రైన్కి ఇది లాస్ట్ స్టాప్. 9 kilometers ఉంది కాచిగూడ ఈ నుంచి, కానీ 1.5 hour చూపిస్తుంది. ఎక్కడ ఆగుతుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. పెద్ద పరేషానే వచ్చింది. అలా ఘోరంగా అయితే బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఒక 3-4 days రెస్ట్ తీసుకుంటా, ఎందుకంటే నిన్న పడ్డా కదా, దానితో ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి ఇంటర్నల్గా, చాలా ఘోరంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక 10 to 15 minutes అయితే ఆగి, మల్కాజ్గిరి నుంచి కూడా మన ట్రైన్ స్టార్ట్ అయింది. పోతుందా కాచిగూడకి, మళ్ళీ మధ్యలో ఆపుతుందా డౌట్. అంటే మనమైతే లాలాగూడ గేట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఇంతకుముందు ఇక్కడ ఇది లేకపోయింది అనమాట, కిందికి వెళ్ళి పోయే రోడ్ లేదు, గేట్ ఉంటుండే. గేట్ తీసి అది చాలా ట్రాఫిక్ అయిపోతుండే దానివల్ల. అక్కడ కిందికి వెళ్ళిపోతుంది కదా, అది మౌలాలి నుంచి చెల్లపల్లి, ఇట్లా మౌలాలి నుంచి స్ట్రైట్గా వచ్చేస్తుంది ఆ ట్రైన్. అండ్ మనమేమో ఈ రూట్లో వస్తున్నాం. ఎట్లా చెల్లపల్లి నుంచి రైట్ తీసుకొని మౌలాలి, హౌసింగ్ బోర్డ్ కాలనీ, మల్కాజ్గిరి, దయానంద్ నగర్ అటు సైడ్ ఆ రూట్లో అయితే ఇది వస్తుంది. అండ్ ఇది మన ట్రైన్, అది మన కిందికి వెళ్ళిపోతుంది. అది మనం మీదికి వెళ్ళిపోతున్నాం, అది కిందికి వెళ్ళిపోతుంది. సూపర్ కదా, సూపర్ వ్యూ ఇది. ఆ ట్రైన్ కిందికి వెళ్ళి మన ట్రైన్ మీదికి వెళ్ళిపోతున్నాం. సూపర్ వ్యూ ఇదైతే. ఇన్సైడ్ చూద్దాం. అవ్వండి, అది సికింద్రాబాద్ పోతుంది అనమాట ఆ ట్రైన్. ఎదురుగా 1 kilometer కూడా ఉండదు సికింద్రాబాద్ ఈ నుంచి. ఎప్పుడైనా సరే ఇట్లా బయట నుంచి మన హోమ్ టౌన్కి వస్తే ఆ హ్యాపీనెస్సే అలాగ ఉంటుంది కదా. అది మెట్టు కూడా చౌరస్తా అది. అండ్ ఇక్కడనేమో సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రాక్ ఇక్కడ కలుస్తుంది. మనమేమో సికింద్రాబాద్ పోకుండా ఇటు వచ్చేస్తాం కదా, ఆ ట్రాక్ సికింద్రాబాద్ నుంచి వచ్చేది. అగోండి ఆడ ముందు MMTS పోతుంది కదా, సీతాఫల్ మండి అనమాట ఇది. సీతాఫల్ మండి నుంచి రైట్ పోతే మల్కాజ్గిరి, స్ట్రైట్ పోతే సికింద్రాబాద్. సీతాఫల్ మండి పోకముందు అయితే ట్రాక్స్కి సంబంధించిన వర్క్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ ఆ సిలిండర్ని క్యారీ చేస్తున్నారు చూడండి వాళ్ళు. అక్కడ ముందు వర్క్ అయితే అవుతుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు, దగ్గర పోతే ఇంకా మనకి క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని తీసుకొని పోతుర్రా, ఈ రిప్లేస్ చేస్తుర్రు కింద దాన్ని. ఇక్కడ రిప్లేస్ చేసేసారు ఆల్రెడీ. రిప్లేస్ చేసే ముందు ఇట్లా పెడతారు అనమాట ట్రైన్కి. చూడండి ఎదురుగానే ట్రైన్ ఉంది, ఆ నుంచి ట్రైన్ వస్తుంది, అదైతే ఇట్లా వెళ్ళిపోతుంది. అది ఈ పక్క ట్రాక్ నుంచి అయితే వెళ్ళిపోతుంది, అటు సైడ్ పోదు. మనమైతే ఆల్మోస్ట్ కాచిగూడకి అయితే వచ్చేసినాము. ఇదంతా కాచిగూడ రైల్వే స్టేషనే. 3 hours 17 minutes డిలే తోటి అయితే వచ్చినాం ఇక్కడికి. అండ్ జర్నీలో ఈ జర్నీ ఏమంతా మంచిగా అనిపించలేదు. లేట్ ఒకటి, డిలే ఒకటి, ఫోన్ పలిగిపోవడం ఒకటి. స్పెషల్ ట్రైన్ ఎక్కితే మాత్రం చుక్కలు కనిపిస్తాయి మ్యాక్సిమం అన్ని స్పెషల్ ట్రైన్స్. ఎందుకంటే వేరే రెగ్యులర్ ట్రైన్స్కి సిగ్నల్ ఫస్ట్ ఇస్తారు కదా,
ఆకుట్ వచ్చింది ఇక్కడ దాకా. ఆల్మోస్ట్ కాచిగూడకి అయితే వచ్చేసినాము. ఎదురుగా కనిపించేది కాచిగూడ. సో అయితే ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. మన జర్నీ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 3 hours డిలే తోటి అయితే వచ్చినాం కదా. ఇందులో ప్యాంట్రీ అదంతా ఏం లేదు. అండ్ ఫుడ్ కూడా చాలా ప్రాబ్లం అయింది మనకి. ఇంకా ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కూడా కాలేదు. మధ్యాహ్నం 1 అవుతుంది. అండ్ మీరందరూ ఇలానే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.